హే హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? మై హోప్ అందరూ మంచిగా ఉంటారు. ఈరోజు మనం కంకటపాలెం డ్రోన్ షాట్స్లో ఎట్లా ఉంది ఏంటన్నది చూద్దాం. యాక్చువల్గా మనకి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, పైనుంచి పక్షులు వాటి కళ్ళతో చూస్తూ ఉంటే మనం ఎట్లా కనిపిస్తా ఉన్న దాని గురించి. ఈ వీడియోతో మీకు ఆ డౌట్ క్లియర్ అవ్వచ్చు నాకు తెలిసి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ మన యొక్క ఊరు కంకటపాలెం అనే విలేజ్ ఎట్లా ఉంది ఏంటన్నది మీరు చూడొచ్చు. కంప్లీట్గా ఎంత గ్రీన్గా ఉంది ఏంటన్న దాని గురించి చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ మనకి మన ఊరి కంటే పక్కన ఎంకేపీ మురుకుంటపాడు అనే ప్లేస్ ఉంది సార్, అది ఎక్కువ గ్రీనరీగా ఉంది. నాకు డ్రోన్ షాట్స్లో విజువల్గా చూస్తుంటే మీకేమన్నా మీకు అట్లానే అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. మనకి సరౌండింగ్ మొత్తం మన ఊరు ఎట్లా ఉంది ఏంటన్న దాని గురించి ఇక్కడ నుంచి చూడొచ్చు. మీరు ఎంత క్లియర్గా ఎంత బాగుందో చూడండి. పైనుంచి చాలా సూపర్ ఉంది వ్యూ అయితే. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత క్లియర్గా మనకి ఇంత మంచిగా వ్యూ వస్తుందని అయితే. తర్వాత ఇక్కడ మనకి మొత్తం సరౌండింగ్స్ మొత్తం 360 డిగ్రీలో మనకి కంప్లీట్గా ఆల్రౌండ్లో ఎట్లా ఉంది ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే మనకి గ్రీనరీ సూపర్ ఉంది. కాకపోతే కొంచెం డల్ అనిపించింది. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ థిక్గా ఉంది. ఇక మన ఊరి మధ్యలో ఉన్నటువంటి చెరువు, ఆ తర్వాత ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి టెంపుల్స్, అవి ఎంత బాగున్నాయో చూడండి ఇల్లు. ఇక మొత్తం సరౌండింగ్స్ మొత్తం మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు ఇంకేమన్నా ఈ షార్ట్స్లో ఏమైనా తక్కువ ఎక్కువ అనిపించినట్లయితే మీరు కొంచెం ఇగ్నోర్ చేయండి. దాంతోపాటు ఏం తక్కువ అనిపించిందో కింద కామెంట్లో చెప్పొచ్చు. ఇది మనకి మొత్తం సరౌండింగ్లో ఇక్కడ మనకి కొంచెం విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం షేకీ ఫుటేజ్ వచ్చింది. ఒక 10 or 20 seconds క్లిప్. ఇది మనకి మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఎట్లా ఉందన్నది మీరు చూసారు కదా డ్రోన్ వ్యూలో. మనకి ఇప్పుడు ఏంటంటే మొత్తం పొలాల్లో మొత్తం అగ్రికల్చర్గా మనకి ఇక్కడ రైస్ ఎక్కువ పండిస్తారు కదా. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు పొలాల్లో ఉన్నటువంటి మొత్తం వరి అంతా కోసి కుప్పలు వేయడం జరిగింది. మీకు అందువలన ఏంటంటే అంత గ్రీనరీగా కనిపించట్లేదు. యాక్చువల్గా మనం గ్రీన్గా ఎప్పుడైతే ఫార్మింగ్ కరెక్ట్ ఫామ్లో ఉంటుందో ఆ టైంలో ఈ షాట్ తీయడం అయితే సూపర్ వచ్చేది, సూపర్ గ్రీన్గా వచ్చేది. ఇప్పుడు మనం కొంచెం క్లోజప్లోకి వెళ్దాం. చూసారా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ ఈ విలేజ్కి మనకి చుట్టూరు మనకి ఉన్నాయి చెరువులు, వీళ్ళకి ఇంకెక్కువగా ఉన్నాయి. వీళ్ళ ఏరియాలో హౌసెస్ కంటే ఎక్కువ ల్యాండ్లో వీళ్ళకి ఏంటంటే చెరువులు ఉన్నాయి. చూడొచ్చు మీరు మొత్తం గ్రీన్, మొత్తం హౌసెస్ కనిపించట్లా ఎక్కువ. మనకి ఏంటంటే ఇవి ఏదంటారు, చెట్లలో మొత్తం కవర్ అయిపోయి ఉంది. కాకపోతే మనకేంటంటే క్లియర్గా హౌస్ బై హౌస్ అన్నది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మన యొక్క పైనుంచి మన ఏరియల్ వ్యూ నుంచి ఏంటంటే ఈగల్ ఐ నుంచి మనకి కంప్లీట్గా ఈ యొక్క చెరువులు, దాంతోపాటు కాలువలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి ఏంటన్న దాని గురించి మీకు ఒక ఐడియా రావచ్చు. చాలామందికి ఈ కాలువ ఎటు వెళ్తుంది ఏంటన్నది డౌట్ ఉంటుంది, చాలామందికి ఐడియా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఫార్మింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఐడియా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడన్నా ఈ చెరువు ఎటు వెళ్తుంది ఏంటి, ఇది ఎక్కడ కలుస్తుంది అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. వాళ్ళకి ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది. కేరళలో కూడా ఏరియాస్ ఇట్లానే ఉంటాయి కొన్ని ఏంది, కేరళలో మ్యాక్సిమం ఏంటంటే ఏరియాస్ మొత్తం ఇట్లానే ఉంటాయి. సో అది ఆ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. చుట్టూ చెరువులు, మధ్యలో చిన్న దీవిలాగా ఉన్నట్టు ఉంది. మనకి పైనుంచి వ్యూ అన్నది చూస్తే అట్లా ఉంది. మీకు ఎట్లా అనిపించింది అన్నది కింద కామెంట్లో చెప్పొచ్చు. ఇక కంగడపాలెం విలేజ్ ఒక కార్నర్ నుంచి మొత్తం మీకు 1 by 1 మొత్తం సరౌండింగ్స్ ఎట్లా ఉంది ఏంటన్నది అయితే చూసాం కదా. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మ్యాక్సిమం 80% వచ్చేసేసి మొత్తం మనకి కాంక్రీట్ హౌసెసే ఉన్నాయి. ఇంకా మిగతా 20% ఇంకొంచెం ఉన్నాయి. ఇవి కూడా కొంచెం అప్డేట్ అవుతాయి ఫ్యూచర్లో. యాక్చువల్గా ఇది మొత్తం మనకి యాక్చువల్గా సమ్మర్ టైంలో
ఈ ఇల్లు అన్నది ఉంది చూసారా? అది చాలా సూపర్ ఉంటది. మనకి చల్లగా మీకు ఐడియా ఉండే ఉంటది. ఒకవేళ ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేసినట్లయితే కింద కామెంట్‌లో చెప్పండి. మనకి మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఎట్లా ఉంది, ఏంటి అన్నది మీకు ఒక క్లియర్‌గా ఒక ఐడియా వచ్చింది గదా! అసలు మనం ఎక్కడున్నాం, ఏంటన్నది మీరు వీడియో పాజ్ చేసి ఒకసారి చూడండి. అప్పుడేంటంటే మీకు ఆహా! మనం ఇక్కడున్నామా? ఆహా! ఇది చూస్తున్నామా అని చెప్పి మీకొక ఐడియా వస్తది. నాకైతే పైనుంచి నేను ఎక్కడ ఉంది అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. అసలుకి నేను ఎక్కడ ఫుటేజ్ తీస్తున్నాను? అసలు నాది ఎక్కడుంది? ఈ అనేది డ్రోన్‌లో మనకేంటంటే పైనుంచి చూస్తే ఆహా! ఈ రోడ్‌లో ఉన్నాం మనం. ఈ రోడ్‌లో ఉన్నాం అని చెప్పి మనకొక ఐడియా వస్తది. యాక్చువల్‌గా ఐడియాల్ వచ్చిన తర్వాతే మనం ఏంటంటే చూడొచ్చు. మీకు మనం ఏ రోడ్‌లో ఉన్నాం ఏంటన్నది మీకొక ఐడియా వస్తది. దీంట్లో మీ యొక్క హౌస్ మీకు కనపడిందా లేదా అన్నది కింద కామెంట్‌లో చెప్పొచ్చు. తర్వాత ఇంకేమన్నా మీకి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్‌లో చెప్పండి. ఇక మనం ఎక్కడున్నాం ఏంటన్నది ఒక ఐడియా వచ్చింది కదా మీకిప్పుడైతే. కంప్లీట్‌గా మనకి ఈ సరౌండింగ్స్ మొత్తం డ్రోన్ వ్యూలో అయితే నాకు చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైము ఇంత క్లియర్‌గా కరెక్ట్ నేను షాట్ తీసేటప్పుడు కరెక్ట్ లైటింగ్ దాంతో పాటు మొత్తం కలిసొచ్చిందనమాట. అందువలన మనకేంటంటే ఇంత బాగొచ్చింది షాట్స్. లైటింగ్ కరెక్ట్‌గా ఉండాలి. ఓవర్ ఎక్స్‌పోజ్ కాకూడదు. అది మెయిన్ మనకి. అప్పుడే మనం ఏంటంటే కరెక్ట్ ఫుటేజ్ తీయగలం. మనం ఇంత బాగుందా మన విలేజ్ అన్నది ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు ఎంత బాగుందో మనకి. అసలు వ్యూ అయితే సూపరొచ్చింది. మీరు టాప్ హైట్ నుంచి చూస్తే అసలు ఇక్కడ మీరు మనుషులు కనిపిస్తున్నారా? చూడండి మనుషులు కనిపిస్తారు. కాకపోతే ఏంటి చీమల్లాగా కనిపిస్తారు. అదిగోండి కనిపిస్తున్నారా? వెహికల్స్ మీద వెళ్తా ఉన్నారు చూడండి రైట్ హ్యాండ్ సైడ్‌న. ఆహ్, నాకైతే సూపర్ అనిపించింది. మీకెట్లా అనిపించిందన్నది కామెంట్‌లో చెప్పండి. ఇక యాక్చువల్‌గా మనకి ఇక్కడ మొత్తం సరౌండింగ్స్ ఎట్లా ఉంది? ఏంటి? ఆ తర్వాత మన డ్రోన్ వ్యూలో ఎట్లా ఉంది? అది గాక ఇప్పుడు కరెక్ట్‌గా మనకి కుప్పలు కొట్టేసేసి ఒడ్డు ఇంటికి చేర్చే టైం గదా! ఫుల్‌గా ఉన్నాయి. పుర్లంటే కొంతమందికి ఐడియా ఉండొచ్చు. కొంతమందికి ఐడియా లేకపోవచ్చు. యాక్చువల్‌గా అదేంటంటే వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ పాట్ లాంటిది. మన యొక్క రైస్ బిఫోర్ రైస్ మన వడ్లుగా ఉంటాయి గదా! వాటిని స్టోర్ చేయడానికి. ఇది ఏంటంటే మనకి తెలిసినోళ్ళ కోసం కాదు. చాలామందికి ఇలా స్టోర్ చేయరు. చాలామంది డైరెక్ట్ అమ్మేసుకుంటా ఉంటారు. మనకేంటంటే ఇక్కడ మనం మాత్రం ఇట్లాంటి కొన్ని విలేజెస్ ఉన్నాయి. అక్కడేంటంటే ఈ విధంగా స్టోర్ చేసుకుంటారు రైస్‌నైతే. ఇది మనకి కంప్లీట్‌గా డ్రోన్ వ్యూలో మీరు చూడొచ్చు. ఎంత బాగుంది ఏంటన్నది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్ దగ్గర షాట్స్ అయితే సూపరొస్తాయి. ఒకవేళ మీరెవరు చూడనట్లయితే చూడొచ్చు. ఇదిగోండి. ఇది మనకి వాటర్ ట్యాంక్ ఇక్కడ నుంచి చూడొచ్చు. ఆ తర్వాత అక్కడ బస్ వెళ్తుంది చూడండి. ఇదే మనకి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనం నాట్లు వేసి ఆ తర్వాత కొంచెం పైరుకొచ్చిన తర్వాత ఈ షాట్ ఉండడం అయితే సూపరుండేది. ఫుల్ గ్రీన్‌గా ఉండేది. ఆ తర్వాత ఆ టైంలో షాట్ తీస్తే ఉంటది. గ్రీనీ టైంలో ఏంటంటే మనకి వీడియో సూపరుంటది. ఇదిగోండి మనకక్కడ కనిపిస్తున్నాయి చూసారా? చుట్టూరు కొబ్బరి చెట్లు, మధ్యలో ట్యాంకి. ఇది మనకి ఈ ఊరికి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసేది అక్కడి నుంచే. అదే మాకు వాటర్‌కి సంబంధించినటువంటి చెరువు. ఇది తెలియని వాళ్ళ కోసం మన ఊరు వాళ్ళు చూస్తున్నట్లయితే అది ఇగ్నోర్ చేయండి ఈ వర్డ్‌ని. ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు. ఇక్కడ మీకు కోత కోసిన తర్వాత కుప్పలేస్తారంటారు చూసారా? అదిగోండి ఈ విధంగా. యాక్చువల్‌గా ఇప్పుడు చాలామందేంటంటే మిషన్ ద్వారానే కట్ చేపిస్తున్నారు. మిషన్ ద్వారా కట్ చేసేసి డైరెక్ట్‌గా రైస్ కాదు సారీ. వడ్లని ఇంటికైతే తీసుకొచ్చేస్తున్నారు. ఆహ్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మొత్తం ఎట్లా ఉంది ఏంటన్నది. ఏంటి ఇక్కడ ఏదో ఇల్లు కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నట్లుంది. ఆహ్, ఇసుకది తోలుతున్నారు. కనిపించిందా మీకు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్‌లో ఉంది చూడండి. నేను ఇప్పుడే చూసాను వీడియోలో. తర్వాత ఇక్కడ మనకి మొత్తం చెరువు అన్నది ఏ షేప్‌లో ఉంది పైనుంచి చూస్తే అన్న దాని గురించి. మనకి ఈ చెరువుకి ఒక ప్లాన్ ఉందంట. తొందరలో చుట్టూ మనకి ఒక ర్యాంప్ లాగా ఏర్పాటు చేస్తారన్నారు. ఇది మనకి బాపట్ల టు మన ఊరికొచ్చే రోడ్. ఎంత బాగుందో చూడండి. అంత ముందులో గ్రీన్‌గా ఉండేది. చెట్లు బాగా ఫుల్‌గా ఉండేయి. ఇప్పుడేముందంటే తక్కువున్నాయి. ఆహ్, చాలా బ్యూటిఫుల్‌గా ఉండేది అంత ముందల. ఇప్పుడు కొంచెం తగ్గినియి. ఇప్పుడు మళ్ళీ నాటారు. అవి పెరిగిన తర్వాత మళ్ళీ బావుంటది.
ఇదిగోండి, ఇది మనకి కంప్లీట్గా ఈరోజు వీడియో అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. మీకు డ్రోన్ వ్యూలో మీరు చూసినటువంటి ఈ విజువల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఒక చిన్న లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. దాంతోపాటు ఒక చిన్న కామెంట్లో మీకు ఎట్లా అనిపించింది ఏంటన్నది చెప్పండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మీ ఇష్టం, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.